Dear viewers, now I got something very interesting for you. This is for the individuals who would like to learn bench sales easily in Telugu. Now, what is that you are going to have here is, this training is totally designed for the people who would like to understand it in Telugu and execute in English. Alright, so who is this for? So this is for the people, ఇది ఎవరి కోసం అంటే the people who want to start their career in US IT recruiting, alright, in US staffing. If you want to start, you could be a bachelor's degree holder, you could be a homemaker, you could be IT recruiter, or you could be someone who is graduated a while ago and you want to enter into the career. Okay, so this is primarily for the people who అండర్స్టాండ్ ఇంగ్లీష్, బట్ తెలుగులో అయితే వాళ్ళకి అర్థమయ్యేది చాలా ఈజీగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఐ హ్యావ్ క్రియేటెడ్ వెరీ పవర్ఫుల్ ట్రైనింగ్ విచ్ కవర్స్ ఫ్రమ్ ద బేసిక్ టు ద ఎక్స్టెంట్ దట్ యూ కుడ్ స్టార్ట్ యువర్ జాబ్, యూ కుడ్ గివ్ ఇంటర్వ్యూ కాన్ఫిడెంట్లీ అనమాట. alright, so if you are someone who wants to start your career in US IT staffing, you must go for it. Alright, you want to change your career, want to start in US IT recruiting, you could do it. Currently you are working and you want to do something freelance in your free time in the night, or you want to do as a part time, absolutely you could use it. And this is for the people ఎవరైతే తెలుగు ప్రైమరీ ప్రిఫర్ చేస్తారో వాళ్ళ కోసం అన్నమాట. అండ్ దిస్ ఈస్ ఫర్ ద పీపుల్ ఫ్రెషర్స్, లేకపోతే ఎవరైనా ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్ లో ట్రైనింగ్ తీసుకోవడం కష్టం అవుతుంది, బట్ దే వాంట్ టు డూ ద బెస్ట్, వాళ్ళ కోసం ఇది యూస్ఫుల్. అండ్ దోస్ హు ఆర్ గుడ్ అట్ అండర్స్టాండింగ్ తెలుగు ఇన్స్టెడ్ ఆఫ్ ఇంగ్లీష్, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదని కాదు, బట్ జనరల్ ఏంటంటే మన మదర్ టంగ్ లో వచ్చేసరికి మనం బాగా అర్థం చేసుకుంటాం. అలాంటప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ అనేది బాగుంటుంది. సో ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ people who can speak in English if understand the concept well in Telugu. ఇదే నేను చెప్తున్నా కదా థర్డ్ పాయింట్ లో. ఇప్పుడు ఏమవుతుందంటే మన కాన్సెప్ట్ అర్థమైపోతే మనలో మనం ఇంటర్ప్రిట్ చేసుకొని మనం సెంటెన్స్ ఫార్మేషన్ అవును కానీ పని వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ కుడ్ ఏబుల్ టు డూ ఇట్. సో ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ వాంట్స్ టు బెటర్ అండర్స్టాండ్ కాన్సెప్ట్ క్లియర్, ఫండమెంటల్ క్లియర్ అవ్వాలి. బాబు నాకు ఇంగ్లీష్ లో అయితే ఓకే అర్థమవుతుంది కానీ నేనైతే మదర్ టంగ్ లో అయితే నాకు ఈజీగా అర్థం అవుతుంది, అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది అనమాట. ఎవరికైతే ఇంగ్లీష్ తెలుగు రెండు అర్థమవుతుందో వాళ్ళకైతే ఈ ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకు? బికాస్ డ్యూరింగ్ దిస్ కన్వర్సేషన్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎలాగ ఇంగ్లీష్ లో తెలుగులో మాట్లాడుతున్నానో దాంట్లో కూడా తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేశాను. ఎందుకు? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నమాట. మరి మొత్తం తెలుగులో మాట్లాడుకుని వెళ్ళిపోతే మీరు ఇంగ్లీష్ లో ఏం మాట్లాడారనేది తెలియదు. ఆ టైంలో మీకు ఇంగ్లీష్ లో తెలిసి ఉంటే సో ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అవనండి, ఎక్స్ప్లెనేషన్ అవని ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంటర్వ్యూ మీరు ఇవ్వాల్సింది ఇంగ్లీష్ లోనే, మీరు క్యాండిడేట్స్ తో మాట్లాడాల్సింది ఇంగ్లీష్ లోనే, మీరు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ లో ప్రైమరీ ప్రిఫర్ చేస్తారు. ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఇన్ తెలుగు ఇట్స్ టోటల్ యువర్ ప్రిఫరెన్స్, బట్ స్టార్టింగ్ మీ జాబ్ నుంచి మీ ఫ్యూచర్ కెరియర్ కంటిన్యూ చేయాలనుకుంటే బెటర్ యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ అనమాట. ఫస్ట్ థింగ్ ఈస్ దట్ ఓన్లీ టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ మీకు కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, నాకు జాబ్ గురించి అర్థం అవ్వాలి, నేను ఇంగ్లీష్ ప్రాబ్లం లేదు నాకు ఇది అర్థం చేసుకోవడం ప్రాబ్లం అంటే ఎస్ యూ బెటర్ గో ఫర్ ఇట్. సో ఈ ప్రోగ్రామ్ లో బేసిక్ నుంచి టిల్ యూ స్టార్ట్ యువర్ జాబ్ ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్. అండ్ ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాత రెజ్యూమే ప్రిపేర్ చేసి మీరు మాకు రీచ్ అయ్యారనుకోండి, విల్ ప్రొవైడ్ యూ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఫర్ యువర్ పీపుల్ దోస్ హు ఆర్ ఎలిజిబుల్ అనమాట. సో ఇప్పుడే ఎందుకు ఇది ప్రోగ్రామ్ తీసుకోవాలంటే ఇది ప్రీ లాంచ్ ఆఫర్ లో నడుస్తుంది. ప్రీ లాంచ్ ఆఫర్ అంటే ఫుల్లీ లాంచ్ అవ్వలేదు, కొన్ని మాడ్యూల్స్ ఇంకా ప్రీ బిల్ట్ మాడ్యూలే ఉంది. అందుకోసం మీరు కానీ అడ్వాన్స్ గా ఇది తీసుకుందాం, మీకు వన్స్ మాడ్యూల్ రెడీ అయిపోయిన తర్వాత మీకు వచ్చేయాలి అనుకుంటే సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ మోర్ దెన్ 70% ఆఫ్ అనమాట. ఓకే, సో హియర్ ఐఎమ్ ప్లేయింగ్ వన్ మాడ్యూల్. మీకు ఇప్పుడు ఒక మాడ్యూల్ ప్రిపేర్ అయింది. సో ఐఎమ్ గోయింగ్ టు షో యూ సీ హౌ దట్ ఈజ్. అంటే ఇప్పుడు మీరు బెంచ్ సేల్స్ జాయిన్ అయిన తర్వాత దాని కెరియర్ గ్రోత్ ఎలా ఉంటది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అది కూడా ఒక మాడ్యూలే. సో ఇప్పుడైతే మీకు ఫ్రీగా ఆ మాడ్యూల్ చూపిస్తున్నా చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఇలా అయితే ట్రైనింగ్ మీకు ఓకేనా అని మీకు అర్థం అవుతుంది. ఓకే, వెరీ గుడ్, లెట్స్ మూవ్ అహెడ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ మాడ్యూల్ పీపుల్. ఏంటిది? వాట్ ఈస్ ద గ్రోత్ లాడర్
ఇన్ బెన్ సేల్స్ రిక్రూటింగ్. అంటే మీరు బెన్ సేల్స్ రిక్రూటర్ గా జాయిన్ అయితే మీ ఫ్యూచర్ ఎట్ వెళ్తుంది, మీ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ మోడ్యూల్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, నా ఫస్ట్ మీరు జాయిన్ అవ్వగానే లెట్స్ సే యూ హావ్ జాయిన్డ్ యాజ్ ఎ ఫ్రెషర్. అంటే ఫ్రెషర్ కంటే ఐ వుడ్ సే యు ఆర్ ఎ ట్రైన్డ్ ఫ్రెషర్. ఓకే, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే మీరు ఈ మోడ్యూల్ తో పాటు కంప్లీట్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ విల్ బికమ్ ఎ ట్రైన్డ్ ఫ్రెషర్. ఓకే, దట్ ఈస్ హౌ యూ నీడ్ పొజిషన్ అనమాట. మీరు ఇంకా ఫ్రెషర్ గారు. సో యూ విల్ బి ఏ వాట్ ఈస్ దాట్, యూ విల్ బి ట్రైనీ అనుకోవచ్చు, లేకపోతే యూ విల్ బి ఏ జూనియర్ బెంచ్ సేల్స్ రిక్రూటర్. ఓకే, ఇక్కడ మీ డ్యూటీ ఏంటి, మీకు కొంతమంది జాబ్ సీకర్ని ఇస్తే మీరు వాళ్ళని మాట్లాడుకోవాలి, వాళ్ళని ప్లేస్మెంట్ చేయాలన్నమాట. ఎలా చేయాలి, మీ డ్యూటీస్ ఏంటి అనేది మనం నెక్స్ట్ మాడ్యూల్స్ లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీరు గ్రోత్ లాడర్ గురించి ఫోకస్ చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడు వరకు ఇండస్ట్రీలో ఉంటారు, మీరు ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా, నెక్స్ట్ 5 years 10 years నేను ఉండగలనా, వాట్ విల్ బి మై కెరియర్, మా అంత శాలరీ ఏమొస్తుంది, అవన్నీ మీరు మీ ఆలోచనలో ఉంటాయి. ఈ మాడ్యూల్లో అవన్నీ క్లియర్ అయిపోతుంది. సో అనదర్ థింగ్, ఇది నైట్ షిఫ్ట్ కదా, నైట్ షిఫ్ట్ నేను ఎప్పుడు వరకు చేయగలను, నాకేమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి, అవన్నీ క్వశ్చన్స్ కూడా మీ దగ్గర ఉండొచ్చు కదా. సో వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. ఓకే, ఈ ఇండస్ట్రీలో నేను 20+ years నుంచి పనిచేస్తా ఉన్నా. ఇప్పుడు హెల్త్ కాంప్లికేషన్స్ రావా, హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయా, నైట్ షిఫ్ట్ డిఫికల్టా, అవన్నీ చాలా సబ్జెక్టివ్ అనమాట. ఇప్పుడు నా గురించి తీసుకుంటే నేను ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒక జాబ్ నాకు దొరికితే ఎంతో కొంత సంపాదించుకుందామని అనుకునే టైంలో నేను రిక్రూటింగ్ ఇండస్ట్రీలో ఎంటర్ అయినా. నాకు ఐటీ స్కిల్స్ తెలియవు ఆ టైంలో, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, నాకు ప్రెజెంటేషన్ స్కిల్స్ తెలియదు, నెగోసియేషన్ స్కిల్స్ తెలియదు, ఇండస్ట్రీ అంటే తెలియదు. అలాంటప్పుడు నాకు ఏదో ఒక జాబ్ వస్తే బాగుంది కదా, ఏదో ఒక జాబ్ లో నేను పనిచేసి డబ్బులు సంపాదించి మా మమ్మీకి చెప్తే నాకు జాబ్ వచ్చేసింది మమ్మీ అంటే ఆమె హ్యాపీగా పోయి అందరికీ చెప్తుంది మా అబ్బాయి వెళ్ళి హైదరాబాద్ లో పని చేసుకుంటున్నాడు. అదొకటే ఉండేది నా మైండ్ లో. సో అలాంటి టైంలో ఏమైందంటే మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్ నాకు రిక్రూటింగ్ నేర్పించి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇప్పించాడు. సో సేమ్ అదే నేను మీకు అందరికీ గివింగ్ బ్యాక్ చేస్తున్నాను అనమాట. సో ఆ టైంలో ఏమైంది, నాకు ఏదో ఒక జాబ్ వస్తే బాగుంది కదా అనేసరికి రిక్రూటింగ్ ఇండస్ట్రీలో ఎంట్రీ అయ్యాను. అప్పుడు నైట్ షిఫ్టా, డే షిఫ్టా, నా హెల్త్, దాని గురించి నేను అవన్నీ పక్కన పెట్టేసి నీ కెరీర్ నాది ఎలా బిల్డ్ చేసుకోవాలి, నాది అని ఒక గుర్తింపు ఎలా క్రియేట్ చేసుకోవాలి, అదే నా మైండ్ లో ఉండేదన్నమాట. మా పేరెంట్స్ ఏదో డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు నా కోసం సాక్రిఫైస్ చేసి నాకు ఒక పొజిషన్ లో చూడాలనుకుంటున్నారో, అలాంటిది నా డిగ్రీ వల్ల చదువు వల్ల నాకు రాలేదు. సో అందుకోసం నాకు ఏదో ఒక జాబ్ చేసి నేను ఏదో ఒక స్టేజ్కి వెళ్ళాలి అనేది నా మైండ్ లో ఉండేది. వెన్ ఐ గోట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ, సో ఐ బిలీవ్ దట్ దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్, ఇదే నాకు ఉంది, నేను దీంట్లోనే ముందుకెళ్ళాలని. సో స్లోలీ ఐ స్టార్టెడ్ బిల్డింగ్ మై సెల్ఫ్ అనమాట. సో అప్పుడు మీరు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్, హెల్త్ కాంప్లికేషన్, నైట్ షిఫ్ట్ అంటారు. ఎస్, ఆబ్వియస్లీ కొన్ని రోజుల వరకు అయితే ఆ ఇష్యూస్ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ కాదు, మనం నైట్స్ లో పని చేస్తున్నాం కాబట్టి మనం డే టైంలో నిద్రపోవడం కానీ, లేకపోతే డే టైంలో ఆ సౌండ్ వల్ల మనకి ప్రాపర్ గా నిద్ర పట్టకపోవడం, అలాంటివి అయితే ఉంటాయి. అవన్నీ మనం ప్రాపర్ గా కేర్ చేసుకోవాలి. అండ్ దట్ ఇప్పుడు నైట్ షిఫ్ట్ లో అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తాయా? నో. ఇప్పుడు డే షిఫ్ట్ లో వస్తే, ఓకే ఏదో కాల్ వస్తుందండి, ఒక్కొక్కసేపు అని, 1 moment లెట్ మీ చెక్. ఎస్, ఐఎమ్ బ్యాక్. దేని గురించి మాట్లాడుతున్నాము? నైట్ షిఫ్ట్ కోసం కదా. సో మీరు కానీ ప్రాపర్ గా మీ షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఫుడ్, డయట్, మీ ఎక్సర్సైజ్, మీ మెడిటేషన్ అవన్నీ కంటిన్యూస్ గా మీరు ఫోకస్ చేస్తే దిస్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ మోర్ దెన్ ఎనీ అదర్ ఇండస్ట్రీ, ఎనీ అదర్ జాబ్. ఓకే, టోటలీ మన హెల్త్ పాడవుతుంది అంటే దానిపైన మనం ఫోకస్ చేయనట్టే. ఇప్పుడు మన బాడీ బల్కీ అయిపోతుంది, నేను ఫ్యాట్ అయిపోయానంటే ఎవరిని మనం తప్పుపడతామండి? ఎవరిని తప్పుపడితే అవ్వదు. మనమే ఫోకస్ చేసుకొని మన బాడీని బిల్డ్ చేసుకోవాలి. అలాగే రిలేషన్షిప్ పాడైపోతుంది అంటే ఎవరిని బ్లేమ్ చేస్తారు? రిక్రూటింగ్ వల్ల రిలేషన్షిప్ పాడైపోతుందా? లేదు. అంటే అక్కడ మేనేజర్ రిక్రూట్ మీ రిలేషన్షిప్ పాడైపోయిందని చెప్తారా? లేదు. మనం ప్రెషర్ తీసుకొని మనం రిలేషన్షిప్ పైన ఫోకస్ చేయకుండా ఆఫీస్ ప్రాబ్లం మొత్తం ఇంటికి పట్టుకొని వస్తే దేర్ విల్ బి డిఫరెంట్ కాంప్లికేషన్స్ విల్ కమ్, రైట్? అదే డే షిఫ్ట్ లో పనిచేసిన వాళ్ళు హెల్త్ ఇష్యూస్ రావా? డే షిఫ్ట్ లో పనిచేసిన వాళ్ళు బల్కీ అవరా, ఫ్యాట్ అవరా? డే షిఫ్ట్ లో పనిచేసిన వాళ్ళు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండవా? ఉంటాయి. సో వాట్ ఈస్ దట్ యూ అండర్స్టూడ్? నేను చెప్పిన లాజిక్ ఒకటే, మనం కానీ ఫోకస్ చేయకుండా అన్నెసెసరీగా మన లైఫ్ ఎలా పోతుంది పోనీ అనుకుంటే దేని మీద ఫోకస్ చేయాలో దాని మీద ఫోకస్ చేయకుండా అలానే వదిలేస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. సో వాట్ ఈస్ దట్ యూ అండర్స్టూడ్? వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ ఈజ్, మనం బాగుండాలి, హెల్త్ బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి అంటే దానికన్నా ఫోకస్ పెట్టాలి, దాని తగ్గ మనం పని చేయాలన్నమాట. అండర్స్టూడ్? సో
ఇప్పుడు మీరు సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమైనా సలహా తీసుకుంటే మీకు పాజిటివ్ గా సక్సెస్ మైండ్ సెట్ నుంచి సలహా ఇస్తారు ఎవరైనా. మీరు కానీ ఫెయిల్ అయిన వాళ్ళు, కొంతమంది రిక్రూటింగ్ నచ్చిన వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటే ఇవన్నీ ఇస్తూ ఉంటారు, సజెషన్స్ విచ్ విల్ డిమోటివేట్ యూ. సో ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ వాంట్ అ జాబ్ అండ్ యూ ఆర్ రెడీ టు ఫోకస్ ఆన్ యువర్ పర్సనల్ లైఫ్, అప్పుడు ఏమవుతుంది, యువర్ ప్రొఫెషనల్ లైఫ్ విల్ బి వండర్ఫుల్ అన్నమాట. అండర్స్టూడ్? వెరీ గుడ్. సో ఇప్పుడు మీ పైన డిపెండ్ మీరు ఎప్పటి వరకు ఈ ఇండస్ట్రీలో ఉంటారని. ఎందుకంటే ఫస్ట్ మీరు ట్రైనీగా జాయిన్ అయితే దెర్ ఇస్ ఛాన్సెస్ డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఏ బెంచ్ సేల్స్ రిక్రూటర్. బెంచ్ సేల్స్ రిక్రూటర్ నుంచి యూ విల్ బి ఏ సీనియర్ బెంచ్ సేల్స్ రిక్రూటర్. సీనియర్ బెంచ్ సేల్స్ రిక్రూటర్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, లీడ్ బెంచ్ సేల్స్ రిక్రూటర్. లీడ్ నుంచి మీరు మేనేజర్ బెంచ్ సేల్స్ రిక్రూటర్ గా వెళ్ళొచ్చు, అంటే మేనేజర్ ఇన్ బెంచ్ సేల్స్. ఓకే, మేనేజర్ ఇన్ బెంచ్ సేల్స్ రిక్రూటింగ్. దెన్ ఎక్కడికి వెళ్ళొచ్చు, దెన్ యూ కెన్ బి ఏ డైరెక్టర్ ఇన్ బెంచ్ సేల్స్ రిక్రూటింగ్. సో యాజ్ అ ట్రైనీ రిక్రూటర్ మీరు ప్లేస్మెంట్స్ నేర్చుకుంటే, మీరు క్యాండిడేట్ రిలేషన్షిప్ పెంచుకుంటే, మీరు ప్రాసెస్ నేర్చుకొని నెక్స్ట్ లెవెల్ గ్రోత్ మీద బెంచ్ సేల్స్ రిక్రూటింగ్ సాలరీ అబ్సల్యూట్లీ పెరుగుతుంది. తర్వాత మీ ప్లేస్మెంట్స్ మీరు ప్రాపర్ గా మీ ప్రొడక్టివిటీ పెంచితే మీకు సీనియర్ బెంచ్ సేల్స్ రిక్రూటర్ గా ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారు మీరు, ఇక్కడ మీరు వెండర్ రిలేషన్షిప్, వేరే వేరే క్లయింట్స్ ఎలా కోఆర్డినేట్ చేయాలి, కొత్త రిక్వైర్మెంట్స్ ఎలా జనరేట్ చేయాలి, అవి నేర్చుకుంటారు. నెక్స్ట్ లీడ్ కి మీకు ప్రమోషన్ అవుతుంది. ఇఫ్ యూ హావ్ టు హ్యావ్ లీడర్షిప్ స్కిల్స్. డెఫినెట్లీ రిక్రూటింగ్ తో పాటు మీ వర్క్ తో పాటు లీడర్షిప్ స్కిల్స్ కూడా పెంచుకోండి. ఎందుకంటే మీరు ఎన్ని సంవత్సరాలు బెంచ్ సేల్స్ రిక్రూటర్ గా చేస్తారు చెప్పండి. ఫస్ట్ 1 year, 2 year, 3 year, 4 years ఓకే, అలాగా 7 years, 8 years, 10 years, 15 years అలాగే చేస్తూనే ఉంటారా? జీవితం మొత్తం బెంచ్ సేల్స్ రిక్రూటర్ గా ఉండిపోయినా ఉంటాం మీకు? అలా కాదు కదా. యూ వాంట్ శాలరీ, పొజిషన్, ప్రమోషన్స్ అండ్ రికగ్నిషన్ కూడా. అలాంటప్పుడు ఇది లీడర్షిప్ అనేది మీ పర్సనల్ క్రియేటివ్ వే ఆఫ్ అప్రోచింగ్ లీడర్షిప్ స్కిల్స్ అనేది మీరు బిల్డ్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ హ్యావ్ రీచ్డ్ సీనియర్ బెంచ్ సేల్స్ రిక్రూటర్, లీడర్షిప్ రోల్కి ఎలా రావాలి, అక్కడి నుంచి ప్రమోషన్ ఎలా రావాలి అని మీరు మాకు అప్రోచ్ అయితే ఆ టైంలో లీడర్షిప్ ప్రోగ్రామ్స్ లో మీరు ఎన్రోల్ అయ్యి మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళవచ్చు అనమాట. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఫస్ట్ మీరు ఎంట్రీ అవ్వండి. ఎంట్రీ అయ్యి మీరు ప్రాసెస్ నేర్చుకొని జాబ్ సంపాదించి గెట్ ఇన్ టు దాట్, మేక్ మనీ. ఓకే, బీ హ్యాపీ విత్ యువర్ లైఫ్ విత్ సాలరీస్, ఇన్సెంటివ్స్ and with perks, everything you are going to get. And moreover, ఇది weekly 5 days అన్నమాట, Monday to Friday. That's it. 2 days off. 8 hours కన్నా ఎక్కువ ఎవరు పని చేయమని చెప్పారు. ఇప్పుడు మీరు ఎక్కువ పని చేస్తే మీకే మంచిది. ఎందుకంటే నేను రాన్స్టాడ్ లో పని చేసినప్పుడు, ఇఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ రాన్స్టాడ్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ రిక్రూటింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ రిక్రూటింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఆల్మోస్ట్ 22,000 crores వాళ్ళ అవుట్పుట్. సో అలాంటి ఆ కంపెనీని పనిచేసినప్పుడు 12 hours, 13 hours, 15 hours, 18 hours కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. టోటల్ డిపెండ్స్ అపాన్ యూ. మీరు ఎంత డ్రైవ్ ఉంది, ఎంత అమౌంట్ కావాలి, మీరు ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నారు, టోటల్ ఇట్స్ డిపెండ్ అపాన్ యూ. ఓకే, నా నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఓవరాల్ ఒక ఐడియా రావాలన్నమాట. ఆ ఓవరాల్ ఐడియా వస్తే మీకు ఒక ఆలోచన వస్తుంది, ఓకే ఎట్ సైడ్ నేను వెళ్తున్నాను, నేను అసలు తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా. సో ఓకే, ఫర్ సమ్ టైమ్ యూ వాంట్ టు డూ ఇట్. ఒక 1 year, 2 years చేద్దాం అనుకుంటున్నా, ఓకే చేయండి. చేసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది కదా, సుమన్ సార్ ఏం చెప్పారని. సో దట్స్ వాట్ యూ షుడ్ బి ఫోకసింగ్. లీడ్ అంటే ఏంటి, మీ దగ్గర ఉన్న రిక్రూటర్స్ ని మీరు ప్రొడక్టివ్ చేయడం. మేనేజర్ అంటే కొంతమంది లీడర్స్ ని మీరు, లీడ్ రిక్రూటర్స్ ని మీరు హ్యాండిల్ చేస్తారు. డైరెక్టర్ ఏంటి, మీరు కొంతమంది మేనేజర్స్, కొంతమంది అకౌంట్స్, మొత్తం ప్రాసెస్, నెక్స్ట్ ప్రొడక్టివిటీ ఎలా చేయాలి ఏంటి అనేది మీరు అవన్నీ ఫోకస్ చేసి ఒక మల్టిపుల్ టీమ్ హ్యాండిల్ చేస్తుంటారు అనమాట. సో డైరెక్టర్ నుంచి ఏవీపీ, వీపీ ఆ రోల్స్ మొత్తం ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఏ విజన్ తో ముందుకు వెళ్తున్నారో ఆ క్లారిటీ మీకు ఉంటే డెఫినెట్లీ దిస్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు గివ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు యూ. ఓకే, నా ఇఫ్ యూ గోట్ ఎ క్లారిటీ, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చినట్లయితే కమెంట్స్ లో పెట్టండి మీకు ఏం క్లారిటీ వచ్చింది, మీరు ఏం డెసిషన్ తీసుకోబోతున్నారో, వేర్ యూ వాంట్ టు సీ యువర్ ఫ్యూచర్, మీరు ఎక్కడ మీ ఫ్యూచర్ ని చూడాలనుకుంటారని కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, వెరీ గుడ్. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ మాడ్యూల్.